సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలు ఎవరికి వారు విడిపోయి తలపడితే ఏమవుతుంది? ఏపీ రాజకీయాలలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. రాజమండ్రి వేదికగా జరిగిన ఆంధ్ర పేపర్ మిల్లు కార్మిక సంఘాల ఎన్నికలలో జనసేన పార్టీ ఊహించని సంచలనం సృష్టించింది. పెద్ద పెద్ద పార్టీలను వెనక్కి నెట్టి మరీ జనసేన ఫ్రంట్ ఘన విజయం సాధించింది. అసలు ఈ పేపర్ మిల్లు ఎన్నికల నేపథ్యం ఏంటి? కూటమి పార్టీలు ఎందుకు విడిగా పోటీ చేశాయి? దీని వెనక అసలు రాజకీయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ పేపర్ మిల్లు ఎన్నికలు ఎందుకంత ప్రాధాన్యత సంతరించుకున్నాయో చూస్తే, రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ లిమిటెడ్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురాతన సంస్థలలో ఒకటి, పారిశ్రామిక సంస్థలలో ఒకటి. ఇక్కడ వేలాది మంది కార్మికులు పర్మనెంట్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. కార్మికుల వేతనాలు, సమస్యలు, హక్కుల సాధన కోసం ఇక్కడ ట్రేడ్ యూనియన్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటాయి. కార్మికుల మధ్య బలమైన పట్టు సాధించడం అంటే ఆ ప్రాంతంలో రాజకీయంగా తమ ఆధిపత్యాన్ని చాటుకోవడమే అని అర్థం. అందుకే గత కొంతకాలంగా వేతన సవరణలు, మిల్లు కార్మికుల సమస్యలు ప్రధాన చర్చనీయాంశంగా మారిన తరుణంలో ఈ కార్మిక సంఘం ఎన్నికలు అత్యంత ఉత్కంఠను రేకెత్తించాయి. ఈ ఎన్నికలలో ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొంది. జనసేన మద్దతుతో పాటు ఏఐటియుసి, FITU కూడినటువంటి యునైటెడ్ ఫ్రంట్ బరిలో నిలిచింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఫ్రంట్, అలాగే టీడీపీకి చెందిన TNTUC కూడా వేర్వేరుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. జనసేన ఫ్రంట్ ఏకంగా 258 ఓట్లు సాధించి ఘన విజయం సొంతం చేసుకుంది. ఇక రెండవ స్థానంలో వైసీపీ మద్దతు ఫ్రంట్ 228 ఓట్లు సాధించగా, టీడీపీకి చెందిన TNTUC కేవలం 220 ఓట్లతో మూడవ స్థానానికి పరిమితమైంది. ఇక ఈ గెలుపుతో జనసేన శ్రేణుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పార్టీ జెండాలతో రాజమండ్రిలో భారీ సంబరాలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలాన్ని ఈ ఎన్నికలు మరొకసారి నిరూపించిందని పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి కూడా గెలవగలమని నిరూపించామని నినాదాలు చేశారు. ఈ అద్భుత విజయం సాధించిన జనసేన ఫ్రంట్ నాయకులను రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. కార్మికులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి సంక్షేమం కోసం పాటుపడతామని జనసేన నేతలు స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నికలలో అందరినీ విస్మయానికి గురి చేసిన అంశం ఏంటంటే, రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా ప్రభుత్వం కూటమిగా కొనసాగుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలలోనూ ఇదే కూటమి అఖండ విజయం సాధించింది. కానీ పేపర్ మిల్లు కార్మిక సంఘాల ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఈ మూడు పార్టీలు విడివిడిగా వేర్వేరు ప్యానెల్స్గా పోటీ చేయడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. మొత్తానికి రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్లు ఎన్నికల గెలుపు జనసేన పార్టీకి ఎంతో ఉత్సాహాన్నిచ్చినప్పటికీ, కూటమి పార్టీల విడిపోరు రాజకీయం మాత్రం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో అందులో కూడా ఇలానే విడివిడిగా పోటీ చేస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది కార్మికుల యొక్క విజయం. కార్మిక సంఘాలు ఐక్యమత్యంతో వీళ్ళంతా కూడా విజయం సాధించినందుకు ప్రతి కార్మికుడికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున, రాజనగరం నియోజకవర్గం తరఫున అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.